హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. హలో ఏపీ. రాత్రి ఒక కళ వచ్చింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు అమరావతి వేదికగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. 150 సీట్లకు పైగా ప్రభంజనం సృష్టించి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఆయన ఎన్నుకున్నట్టు ఆయన ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గతంలో అమరావతికి తీసుకొచ్చిండు కదా, అన్ని నదులతో కూడిన నీళ్ల చెంబు, తర్వాత ఇంత మట్టి, దాంతోపాటు పవన్ కళ్యాణ్, ఇక చాలామంది అతిరథ మహారాజులు ఈ అనుభవజ్ఞుడి ప్రమాణ స్వీకారాన్ని కల్లారా చూద్దామని ఆంధ్రప్రదేశ్కు అమరావతి వేదికగా జరిగిన ప్రమాణ స్వీకారానికి వచ్చినట్టు కల వచ్చిందనమాట. తీరా లేచి చూస్తే ఇంకా రిజల్ట్ రాలేదు కదా, మొన్ననే ఏపీ ఎలక్షన్స్ అయిపోయింది, June 4th అని చెప్పి నేను సంధాయించుకున్నాను అనమాట. సో ఆ కళ సంగతి పక్కన పెడితే ఈరోజు సోషల్ మీడియా మొత్తం దాని గురించే డిస్కషన్ అన్నట్టు. ఎట్లా అంటే అమరావతిలో బాబు ప్రమాణ స్వీకారం మట్టి కుండలతో నరేంద్ర మోడీ వస్తుండు, ముహూర్తం పెట్టుకుందనమాట. ఎప్పుడు June 4న రిజల్ట్స్ వస్తుంటే June 8న ప్రమాణ స్వీకారం పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సరళి, తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కలిపి సారాంశం ఏంటంటే పెరిగిన ఓటింగ్ శాతం 81.86% నమోదైనట్టు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ సరళి ఖచ్చితంగా వైసీపీకే అనుకూలం అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. పురుషుల ఓటింగ్తో పోలిస్తే మహిళల ఓటింగ్ సుమారు 5 లక్షలు ఎక్కువ, ఇది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అని చెప్పి చాలామంది సూత్రీకరణ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏందో, ఆయన గెలవడం ఏందో, 150 సీట్లలో అధికారంలోకి రావడం ఏంటో ఇక రిజల్ట్స్ తర్వాతనే మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏందనేది ఒకసారి చూద్దాం. ఇగో ఇట్లా డిస్కషన్ జరుగుతుంది అనమాట. 2019లో కూడా 150 స్థానాలు మావే, ఈ 23 రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పిండు. తర్వాత ఇప్పుడు 2024లో విజయవాడ మంగళవారం 14 మే ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది మా భవిష్యత్తు భయపడిపోయి చాలా మంది వచ్చారు, చెప్పడానికి కూడా భయపడ్డారు. తర్వాత ఇది జరిగిందనమాట. 150 సీట్లలో ఆంధ్రప్రదేశ్లో విక్టరీ, 23 సీట్లలో విజయం అనమాట. ఒకసారి అప్పట్లో గతంలో వీళ్ళ గోరోజున ఎట్టుండదంటే ఒకసారి చూపిస్తుంది చూడండి మీకు. 150 సీట్లు మావే ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అనమాట. 19/3/2019. మా విజయాన్ని అడ్డుకోలేరు, ప్రధాని ఎవరో నిర్ణయించేది మేమే, మోడీ కేసీఆర్ జగన్ల కుట్రలను తిప్పికొడతాం, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలుగు జాతి తాకట్టుకు ఎత్తులు, ఈ 23 రోజులు శ్రేణులు అప్రమత్తంగా మెలగాలి, కార్యకర్తల సమావేశాల్లో చంద్రబాబు వ్యాఖ్యలు, చంద్రబాబు నామినేషన్ డిపాజిట్కు విరాళాలు 1999 నుంచి ఆనవాయితీ, రాష్ట్రంలో తెదేపా గాలి బలంగా వీస్తోందని 150కి మించి అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం 4 జిల్లాల్లో తెదేపా కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో మాట్లాడుతూ తెలంగాణతో పోలిస్తే అభివృద్ధిలో ఎంతో ముందున్న తమకు వారికంటే అధిక స్థానాలు దక్కడం ఖాయమని చెప్పారు. తనకు వ్యతిరేకంగా మోడీ, కేసీఆర్, జగన్లు కలిసి కుట్ర పన్నుతున్నారని, ఎవరైనా కుట్రలు చేసినా రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో ఎవరు ప్రధానిగా ఉండాలో నిర్ణయించబోతున్నామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బేరాలు ఆడుకుని తెలుగు జాతిని తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారని కేసీఆర్పై ధ్వజమెత్తారు. టికెట్ ఇచ్చినా వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన ఊసరవెల్లి నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారని. ఇంకా నెల్లూరులో కేసీఆర్ ఆంధ్ర ప్రాంతంపై కన్నేశారు, నేరుగా రాకుండా జగన్ అడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి కేసీఆర్ జగన్ ముసుగులో వస్తే మనం ఆత్మాభిమానం చంపుకొని ఓట్లు వేద్దామా, వైకాపాకు ఓటేస్తే కేసీఆర్ బీటును గెలిపించినట్టే, భాజపా మనల్ని ఇబ్బంది పెడుతుంది, మోదీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేశాం, జగన్కు మాత్రం మోడీని చూస్తే భయం, నేనెప్పుడు హత్య రాజకీయాలు చేయలేదు, ప్రజాక్షేత్రంలోనే ప్రత్యర్థులతో తలపడతా, వారిని భూస్థాపితం చేస్తా, తిరుమల కుట్రపై డేటాపై కుట్ర, ఏపీలో నివాసం ఉండరు, ఏపీ అధికారుల నంబరు, పోలీసులపై నమ్మకం లేదు, కానీ జగన్ కు ఏపీ ఓట్లు మాత్రం కావాలట, ఏపీకి ఆయన అవసరమా, శాశ్వతంగా జగన్ ను లోటస్ పాండ్కే పరిమితం చేయండి, 1 కోటి మంది చెల్లెమ్మలు డ్వాక్రా రుణాలు, వడ్డీ మాఫీ, పసుపు కుంకుమ కింద 1,00,000 కోట్లు ఇచ్చిన ఘనత మాది, మరుగుదొడ్లు నిర్మించి ఆత్మగౌరవం కాపాడాం, ఉద్యోగాలు విద్యలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాం, 55 లక్షల మంది పింఛన్లు ఇస్తున్నాం, గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేశాం, నా వెనుకున్న పసుపు సైన్యమే నా బలం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి వారే కారణం, నికార్సైన నిజాయితీ కలిగిన వారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేశా, ప్రతిపక్ష వైకాపా మాదిరి డబ్బులు వసూలు చేస్తూ బిడ్డింగ్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదు, 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని ప్రధాని నిర్ణయిస్తాం అని చెప్పి అప్పట్లో ఈయన గోరోజనం అనమాట. అట్లుండేది హెడ్ వెయిట్. తీరా ఏమైంది, 151 సీట్లలో వైసీపీ గెలిస్తే 23 సీట్లకు మరుగుజ్జు నాయకుడు అయిపోయాడు అనమాట. ఒకసారి ఆయన ఏమన్నాడో డైరెక్ట్గా వినిపిస్తాగండి మీకు. ఈరోజు చెప్తున్నా, రాసుకోండి, 100కి 1000% గెలవబోయే తెలుగుదేశం పార్టీ
దాంట్లో నో సెకండ్ థాట్స్, దాంట్లో అనుమానమే లేదు, ఎవరికి అనుమానం అవసరం లేదు. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక విశ్వసనీయత నేను ఒక్క పిలిపిస్తే మధ్యాహ్నం పైన ఈవీఎంలు 8 పేర్లు వచ్చి మీరందరూ ఓటు మిస్ కావద్దండి, మీరు రండి వచ్చి ఓటు వేయండి అని ఒక పిలిపిస్తే టీవీ ద్వారా టైం లేకుండా 6 గంటల లోపల లైన్ లో నిలబడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 వరకు ఓటేశారు. దీనికంటే ఉదాహరణ మనకేం కావాలని అడుగుతున్నాను నేను. రెండోది, వేరే రాష్ట్రాల నుంచి మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఇక్కడుండే రాష్ట్రం అభివృద్ధి కాదు, జన్మభూమికి అన్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు రద్దు చేసిన, ట్రైన్స్ లో అప్పట్లో అంటే లగడపాటి సర్వే కూడా 100 ± వైసీపీకి 72 ± 7, జనసేనకు 3 ± 2 అని చెప్పి లగడపాటి సర్వేని ఇస్తూ ఈయన బయట 2019 ఎన్నికల సందర్భంగా పోలింగ్ అయిపోయినాక రిజల్ట్స్కు ముందు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట. తర్వాత ఏమైందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలుసు. ఇప్పుడు కూడా ఇట్లాంటి కూతలకు వస్తున్నారు. మొన్న అమరావతికి పోయి, మొన్న వారణాసికి పోయి పవన్ కళ్యాణ్ ఏమో 1000% కూటమే గెలుస్తుంది, అధికారం చేపడతామని ఆయన అంటే, ఈయనేమో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ఈయన మాట్లాడతాడు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకుల ఓవర్ యాక్షన్ ఎక్కువైందన్న విమర్శ. ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టినట్టు వారికి ధన్యవాదాలు చెప్పడం ఎన్డీఏ నేతలకే చెల్లింది. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజా చైతన్యాన్ని తప్పక ప్రశంసించాలి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఎన్డీఏకు పట్టం కట్టారని, ఇదంతా ప్రజా చైతన్యానికి నిదర్శనమని మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉందనే విషయాన్ని ఎన్డీఏ నేతలు మర్చిపోయారు. 1-2 రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని బిల్డప్ ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా పోలింగ్ కావడం తమకు అనుకూలమని ఎన్డీఏ నేతలు అనుకోవడంలో తప్పులేదు. కానీ కేవలం తమను గెలిపించేందుకే జనం అంతా పొలవమని పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లారని చెప్పుకోవడం కాస్త అతిశయోక్తిగా అనిపిస్తోంది. తనకున్న మీడియా బలంతో అదిగో ఇదిగో ఎన్డీఏ వచ్చేసిందని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం అంతా తమ వెంటే ఉన్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర నేతలు తమ మార్క్ కామెంట్స్తో ఎన్డీఏ నేతల ప్రచారాన్ని పీక్కు తీసుకెళ్లారు. ఎన్డీఏ అంచనా కూడా మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు. తమకు 125 నుంచి 140 స్థానాలు వస్తాయని ఎన్డీఏ నేతల అంచనా. ఇదేం లెక్క అని అడిగితే గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి కదా, అవన్నీ రివర్స్ అయ్యి మాకు వస్తాయని చెప్పి వీళ్ళ అంచనా అనమాట. గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణాలు విస్మరిస్తున్నారు. మేనిఫెస్టోను విస్మరించి తనకు కావాల్సింది మాత్రమే చంద్రబాబు నాయుడు చేసుకెళ్లారు. అందుకే ఘోర పరాజయం. కానీ జగన్ ఆ పని చేయలేదు. మేనిఫెస్టోను ప్రతి కార్యాలయంలో పెట్టి మరీ పాలన సాగించారు. ఏమైనా ప్రజల తీర్పు ఇచ్చారు. ఎన్డీఏ మాత్రం ఇక అధికారం తమ చేతుల్లోకి వచ్చేసినట్టే ఫీల్ అవుతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలిందని భావిస్తున్నారు. ఎవరి అంచనా నిజమవుతుందో తేలడానికి ఇంకా 20 రోజులే మిగిలింది. సో ఇది ఈయన కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట. అమరావతిలో జూన్ 8న ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఫైనల్గా ఈయన పరిస్థితి ఎట్లా తయారైందంటే కర్పూరం ఆరిపోతుంది అనమాట. చూసిరు కదా, కర్పూరం కూడా ఆరిపోయింది. ప్రకృతి అంటే దైవం కూడా అనుకూలిస్తలేదన్న చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి బాబు గారి భవిష్యత్ ఏందో. వాస్తవానికి అంటే పోలింగ్ ట్రెండ్ కనుక మనం గమనిస్తే 81.86% నమోదైందని చెప్పి ఇప్పుడే అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది అనమాట. ఇక ఓవరాల్ ఓటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 81.86%. మెయిల్ ఓటర్స్ అంటే పురుషులు ఓటేసింది 1,64,30,359. ఫీమేల్ ఓటర్స్ 1,69,08,684. థర్డ్ జెండర్ ఓటర్స్ 1,517. టర్న్అవుట్ వచ్చేసి 3,33,40,560. 80.66. పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 1.27% కలుపుకుంటే టోటల్ టర్న్అవుట్ వచ్చేసి 3,38,38,349 ఓట్లు పోలైనవి. ఇందులో ఒకసారి మనం ఈ లెక్క తీస్తే ఇంచుమించు 5 లక్షల మహిళా ఓట్లు అధికంగా పడ్డట్టు అంచనా. సో ఖచ్చితంగా మహిళా ఓట్లంతా, మహిళలు, పెన్షనర్లు అత్యధికంగా వైసీపీకే ఓటేశారన్నది ఒక నిర్ధారణ. దానితో పాటు వైసీపీ కూడా ముందు నుంచి పాజిటివ్ ఓటు తమకు ఎవరైతే సింపథైజర్స్గా ఉన్నారో, తమ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి మాత్రమే పోలింగ్కు తరలించే కార్యక్రమం చేసిరన్నమాట. సో దానివల్ల ఓటింగ్ పెరిగి ఉండొచ్చు అన్నది కూడా ఒక విశ్లేషణ.
ఈ నేపథ్యంలో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు అసలు చంద్రబాబు గత పాలనకు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోకు వైఎస్ జగన్ పెట్టిన మేనిఫెస్టోకు మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి మినహాయిస్తే అన్నీ కూడా వైసీపీకి సానుకూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి వీళ్ళు 140 స్థానాలు ఎట్లకెళ్ళి వస్తాయో, ఆయన ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తాడో ఏందో వాళ్ళకి తెలియాలి. ఇంకా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అధికారికంగా ప్రకటించిన ఓట్లు 81.86%. దీన్ని కలిపితే 8+8+6 మొత్తం కలిపితే 23. ఇది ఫిగరు, చంద్రబాబు మ్యాజిక్ ఫిగరు, చంద్రబాబు లక్కీ నెంబర్ అనమాట. సో ఓటు టర్న్ అవుట్ కూడా ఇదే సూచిస్తుంది. మరి ఏమవుతుంది అన్నది వేచి చూద్దాం. సో ఇది అనమాట చంద్రబాబు గోరోజనం. మరి ఆయన హెడ్ వెయిట్కి తగ్గట్టు ఫలితాలు వస్తాయా లేదంటే ఏమైంది అన్నది చూద్దాం. ఇప్పటికే పల్నాడుతో సహా చాలా ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్తో లేదంటే గెలుపు ధీమాలో కేంద్ర పై అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో చాలా చోట్ల రచ్చ చేస్తున్నారు. అది బాగా నెగిటివ్ అవుతుంది. ఇట్లాంటి పార్టీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం భవిష్యత్ ఏమవుతుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. ఒకవైపు ఈ 5 ఏళ్ల కాలంలో చాలా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏవో అక్కడక్కడ కొన్ని చిన్న సంఘటనలు మినహాయిస్తే ఈ రకంగా అరాచక పర్వం ఎక్కడ సాగలేదు. ఎన్నికలకు ముందే ఇట్లా ఈ స్థాయిలో ఉంటే 3 రోజులైనా ఇంకా పరిస్థితి కంట్రోల్లో రాకపోతే ఎన్నికల సంఘం పూర్తిగా చేతులు ఎత్తేసిన తరుణంలో ఒకవేళ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే పరిస్థితి ఏందన్నది ఎవరికి అందుపట్టకుండా ఉంది. సో చూద్దాం జూన్ 4 ఏమవుతుంది అన్నది. మొత్తం మీద ఇది చంద్రబాబు కాన్ఫిడెన్స్. అమరావతిలో ప్రమాణ స్వీకారం, మోడీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తాడంట. మరి ఇది అయ్యేదా పీకేదా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.